ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారితో కయ్యాని కాలు దూనట్లున్నారు. కానీ ఆ రోజు తను మాట్లాడి మీరు ఆ ఓటు నేను చెప్పకూడదు అనుకున్నా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం మిషన్లు బిగించి 400 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని 1600 కోట్ల నుంచి 1800 కోట్లకు బూస్టప్ చేసుకొని ఏంది మీరు సాధిస్తున్నది, ఏంది దోపిడీ అని ప్రశ్నించడం తప్ప. ప్రస్తుతం మీరు దివాకర్ రెడ్డి గారితో అంటే ఈ వేదిక నుంచే సవాల్ విసురుతున్నారా? అంటే ప్రాజెక్టుల పైన చర్చించడానికి నేను సిద్ధం, నాకు అవగాహన ఉంది. నేను వేదికలు అవసరం లేదు, మీలాంటి వాళ్ళను కూర్చొని ఆయన ఇంట్లోనే చర్చించడానికి నేను ఎప్పుడైనా సిద్ధం, ఏ ప్రాజెక్టు పైన అని. అది నువ్వు బహిరంగ సభలు పెట్టి తొడలు కొట్టుకుంటే అది జరగవు, అది ఐఐటి కాదు, తొడలు వాసిపోతాయి తప్పితే ఏమీ కాదు. తను ఏ లాభం పొందినాడో ఏమో నాకు తెలియదు కానీ ఆ టైంలో, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏం నష్టం పొందినాడో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మహాత్మా గాంధీనా ఆయన చూడడానికి, ఆయన జనాలు రావడానికి? ఈయన ఒక్కడే మోసినట్టు అంటారు, మా అందరి కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి ఈయనే మాట్లాడాడు. ఇప్పుడు గాంధీ అనేటువంటి వ్యక్తే మళ్ళీ ఈ మాటలు మాట్లాడు. ఆయన ఏమైనా గాంధీ అన్నాడు, ఆయన ఏమైనా గాంధీనా అన్నాడు. ఈయన రెండు అయిపోయినాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఒక ఉద్దేశం. అంటే జేసీ సోదరులకు బ్రేక్ వేళ వాళ్ళ ఆధిపత్యానికి అడ్డుకోవడం అంటే ఇతరుల వల్ల కాదు, పెద్దారెడ్డి ఒక్కరే సాధ్యం దీనికని మీరు భావించారా? ఈరోజు వాళ్ళు చేసినటువంటిది ఏదైనా సాఫీగా పోతుంటే ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, జైల్లో వేయడం, ఇటువంటి మీరు అనేక ఉదాహరణలు రీసెంట్గా చూస్తుంటారు. చెప్పండి, ఏదైనా ఒక ఉదాహరణ పలానా కేసు చేశారు, పలానా రీసెంట్గా ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన కౌన్సిలరే మీరు ఈ రకంగా చేయడం తప్పు అని అంటే తను బహిష్కరించి తనపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళే ధర్నాలు చేసుకున్నాడని చూశారు. మనం ఒకప్పుడు ట్రంప్ అనుకునేవాళ్ళం. రీసెంట్గా ట్రంప్కి మించిన వాడు మాట్లాడే విషయాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత ఆయన మనసులో మాట్లాడి చెప్పేస్తా అంటే దేవుడు అవకాశం ఇస్తే నేను వెంకయ్య అమెరికాలో పుట్టాలనుకుంటాను కానీ ఇక్కడ ఎందుకు పుట్టాలనుకుంటాం అంటాడు. అమరావతి కట్టేవాళ్ళు ఇక్కడేం కడతారు, మన దేశంలో ఇంజనీర్లు అంతా మురికోడలు కడతారు, ఇల్లేం కడతారు అని అంటాడు. ఇతర దేశాల్లో పోయినటువంటి ప్రవాస భారతీయులందరినీ వీళ్ళకు ఉన్నటువంటి బుద్ధి మంచిది కాదు, అక్కడ వ్యవస్థలు బాగున్నాయి కాబట్టి ఇక్కడ లేకపోతే అక్కడ కూడా వ్యవస్థ నాశనం చేస్తారు అని అంటారు. ఇక్కడ వ్యవస్థలను నాశనం చేస్తున్నటువంటిది ఈయనే ముఖ్యమైనటువంటి వ్యక్తిని మర్చిపోతాడు. ఒక మంత్రి కొడుకు ఒక మహిళను సీసీ కెమెరాలు రికార్డ్ అయిన అంశం, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మైనారిటీ మహిళ తనకు జరుగుతున్న ఆక్రమణ చూస్తున్నాం. ఇటువంటివి ఎన్ని సంఘటనలు జరిగినా పట్టించుకునే పరిస్థితి. ప్రతిదానికి వైసీపీ ముందుకు పోతుంది. మహిళల విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ ఉంటుంది నాగరాజు గారు. రాయచోటిని మీరు అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోయాను, 3 సార్లు నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకో అనే అవకాశం వచ్చినా కూడా సరైన క్రమంలో తీర్చుకోలేకపోతున్నాను అసంతృప్తి మీలో ఉందా? వాళ్ళకు చేయాలంటే బాధ్యతతో అసంతృప్తి ఉందండి. కారణం ఇక్కడ నన్ను అడ్డుకుంటున్నారు, చేయనీయట్లేదు. నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ పనులు జరగనీయకుండా అధికార పార్టీ నాకు సహకారం లేకుండా అడ్డుకోవడం పరిస్థితి జరుగుతుంది. 21 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసము టీడీపీలోకి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళొచ్చు కదా, నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళు నిజంగా పోయిన వాళ్ళంతా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అభివృద్ధి కోసం అంటున్నారు కదండి. అంటే మీరు ఇటీవల అమెరికాకి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారని ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఎందుకు మళ్ళీ ఆ ప్రచారం వచ్చిందంటారు? కనయ్య జలీల్ ఖాన్ గారు ఏంటి ఇది, నువ్వు చేసే తప్పులు అందరితో చేయిస్తావు అంటే నువ్వు నీ పేరు చెప్తే అంత బలంగా మీడియాలో వస్తుందని చెప్పాను. అంటే మీడియాకి మీరు అంత బలమైన వ్యక్తి అంటే ఆయన ఆలోచన అట్టుంది. 1999 ఎన్నికలు అనుకుంటా లక్రెడ్డిపల్లిలో, అప్పుడు పోలింగ్ బూత్ పైన బాంబులు వేశారని మీ పైన కేసు కూడా నమోదు చేశారు, మీరు ఏదో బాంబులు వేశారనేసి. ఎందుకు అలాంటి సంఘటన జరిగింది, అలాంటి అపవాదం ఎందుకు వచ్చింది? Hi, this is Raichoote MLA Gadikota Srikanth Reddy. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.